టాలీవుడ్ హీరోలందరికీ ఏమైంది? వరుసగా గాయాలు అభిమానులని కంగారు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు మొన్న పెద్ది షూటింగ్లో రామ్ చరణ్ గారికి కంటి మీద గాయం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా 2 సర్జరీలు వెంటనే ఇంకొక సర్జరీ కూడా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని గాయాలైతే సినిమాల్లో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఆయనకి ఫస్ట్ నుంచి ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అటు సైనస్ కావచ్చు, రీసెంట్గా కుడి చేతికి ఏదైతే భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్కి సంబంధించినటువంటి సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సర్జరీ కూడా లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయాలనుకున్నారు. సో అది కూడా 2-3 నెలల్లో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈలోపే మళ్ళీ రామ్ చరణ్ గారికి ఆ గాయం కంటి మీద తగ్గింది అనుకుంటే చేతి రిస్ట్కి సంబంధించి ఆయనకి గాయం జరిగింది. నిన్న కోయంబత్తూరు గంగా హాస్పిటల్లో ఆయనకి సర్జరీ కూడా విజయవంతంగా జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి సర్జన్స్ ఆయనకి ప్రత్యేకంగా ఈ రిస్ట్కి సంబంధించినటువంటి సర్జన్స్ కూడా అక్కడికి వచ్చి మరి రామ్ చరణ్ గారికి సర్జరీ చేశారు. ఈలోపే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు, దీనికన్నా ఇవి రెండింటికి మధ్యలో మళ్ళీ బాలకృష్ణ గారికి కూడా షూటింగ్లోనే గాయం జరిగింది. అది తగ్గింది అనుకునేటప్పటికే నందమూరి అభిమానులకు ఇంకొక షాకింగ్ న్యూస్ నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా గాయం తగిలింది. ఆయనకు కూడా సర్జరీ జరిగింది. కొంత ఒక 6 వారాల నుంచి 8 వారాల వరకు ఆయన కూడా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా ఎందుకని ఇలా జరుగుతుంది అంటే డెఫినెట్గా ఆయా హీరోలు అందరూ కూడా వాళ్ళు పెట్టేటువంటి ఎఫెక్ట్గా మనం చూడాలి. రామ్ చరణ్ గారికి పెద్ద సినిమాలో కంటికి గాయం అందరికీ తెలుసు, కానీ చేతికి సంబంధించినటువంటి గాయం అంతకు ముందే జరిగింది. అయినా కూడా ఆ పెయిన్తోనే ఆయన షూటింగ్ని కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడైనా సరే నిర్మాతలు ఇబ్బంది పడతారేమో, ఎక్కడైనా వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, మనం ఈరోజు షూటింగ్కి ఈ గాయం వల్ల వెళ్ళకపోతే ఎంత డిలే అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో, టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ గారు ఆ గాయాన్ని, ఆ బాధని దిగమింగుకుని ఇప్పటి వరకు ఆయన అనేక ఈవెంట్లో కావచ్చు, ప్రమోషన్స్లో కూడా ఆ కట్టుతోనే కనిపించారు. సో అల్టిమేట్గా ఇప్పుడైతే దానికి సంబంధించినటువంటి సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి కూడా ఆయన కూడా వెంటనే షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత జాగ్రత్త కూడా వహించాలి డెఫినెట్గా. అటు బాలకృష్ణ గారు కావచ్చు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అటు రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళు చాలా ఎఫెక్ట్ పెట్టి సినిమాలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత రియల్గా చేసేయాలి, కొంత వాళ్ళే ఈ సీన్స్లో నటించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలా గాయాలు అనేవి కొంచెం జాగ్రత్తగా, చాలాసార్లు చిరంజీవి గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. చిరంజీవి గారికి సంబంధించి ఎప్పుడో గుండాకి సంబంధించి ఆ ట్రైన్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆయనకు మాట చెప్పారట, మీరు జాగ్రత్తగా ఉండకపోతే నిర్మాతలు చాలా నష్టపోతారు. మీరేదో నేను రియల్గా చేసేయాలి, మనం ఇంకొకటని మనం అనుకోవచ్చు, కాకపోతే మనం ఏదన్నా గాయపడితే నిర్మాతకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది, సినిమా పోస్ట్ పోన్ అవుతుంది, నిర్మాత నష్టపోతాడు, కొన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. సో మనమే జాగ్రత్తగా ఉండాలి, మనమే ఆ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పింది ఆయన ఈవెన్ చిరంజీవి గారు కూడా మనకి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో కొంత జాగ్రత్త హీరోలు చూసుకోవాలి. అలాగే ఎవరైతే స్టంట్ మాస్టర్స్ కావచ్చు, ఫైట్ మాస్టర్స్ కావచ్చు, వీళ్ళు ఉన్నారో వాళ్ళ కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్త హీరోల మీద చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో వాళ్ళు డెఫినెట్గా జాగ్రత్త తీసుకుంటారు, ఎవరు కావాలని అయితే చెయ్యరు, కానీ బట్ కొంత అభిమానులు ఆందోళన అయితే ఉంటుంది కదా. మన తెలుగుకు సంబంధించి కావచ్చు, తమిళ్లో కావచ్చు, హీరోల్ని ఎంత అభిమానిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అప్పుడు కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం, వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవటం అనేది డెఫినెట్గా చేయాలి. సో నిర్మాతలను నష్టపోవటం అనేది జరగకుండా చూసుకోవాలి అంటే హీరోలు వాళ్ళుగా కొంచెం జాగ్రత్త ఎక్కువ తీసుకుంటే మంచిదేమో అనేది అభిమానులు కోరుతున్నటువంటి విషయం అయితే తెలుస్తుంది.